మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభించే విధంగా గోచరిస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. H1 గ్రీన్ కార్డ్ PR విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. H1B వీసా లభించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నారు. ప్రయాణాలు లాభిస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. కొన్ని అప్పులు తీర్చివేస్తారు. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఉద్యోగం మారవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వ్యయంలో శని అంత బలంగా లేరు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. మనం బాగున్నాం కదా, ఎందుకు ఇలా జరుగుతుందన్న ఒక భావన ఏర్పడుతుంది. అయితే వ్యయంలో శని అనుకూలంగా లేడు కాబట్టి అధిక ఖర్చులు, మెంటల్ టెన్షన్స్, ఆరోగ్యపరంగా ఇబ్బందులు సూచిస్తున్నాయి. అదేవిధంగా పంచమంలో కేతువు, కుజుడు ఉన్నారు. రాత పరీక్షలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక విషయానికి అతిగా ఆలోచించి మనసుకు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం, లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చేదాకా వచ్చి చేజారిపోవడం జరుగుతుంటుంది. అధైర్యపడవద్దు. కష్టే ఫలినట్టుగా ప్రయత్నం లోపల లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విదేశీయానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి వీసా కానీ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ధనం కానీ, భూమి కానీ, బంగారాన్ని కానీ కొనే సూచన కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. అయితే ఏదో తెలియని మనోధైర్యం కోల్పోయేమన్న బాధ ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత ముందుకు వెళ్ళినా వెనక్కి లాగే వాళ్ళు ఉంటున్నారే అన్న ఆవేదన ఎక్కువ ఉంటుంది. మీరు ఎటువంటి భయాందోళన కాకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా వంటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. చిన్న చిన్న ఇబ్బందులైనా సరే అవి పెద్దగా కనిపించే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసం నెలలు మహాలక్ష్మి అమ్మవారికి మగులు పువ్వు కుంకుమతోటి నిత్యం పూజించండి. ఫైనాన్స్ పరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కాస్తనే తొలగిపోతాయి. మహాలక్ష్మి, అష్టలక్ష్మి అమ్మవారు సంతానానికి, వ్యాపారానికి, ఉద్యోగానికి అన్నిటికీ ఆ మహాలక్ష్మి వారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి విష్ణుమూర్తికి ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వు నూనె పోసి దీపారాధన చేయండి. లక్ష్మీ డాలర్ని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి